విరాట్ కోహ్లీ అసాధారణమైన ఫిట్నెస్ మరియు పరుగుల పట్ల అతనికున్న ఆకలి ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ అతనికి మరో 5 నుంచి 6 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కైఫ్ అభిప్రాయం ప్రకారం కోహ్లీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, భారత క్రికెట్లో ఫిట్నెస్ ప్రమాణాలను సమూలంగా మార్చేసి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఒక ఐకాన్. సాధారణంగా క్రికెటర్లు 30 ఏళ్లు దాటాక ఫిట్నెస్ సమస్యలతోనో రిఫ్లెక్స్లు తగ్గడం వల్లనో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ కోహ్లీ 35 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు సవాల్ విసిరేలా మైదానంలో కదులుతున్నాడని కైఫ్ కొనియాడారు. 2023 ప్రపంచ కప్లో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి 50వ వన్డే సెంచరీని సాధించడం కోహ్లీ పట్టుదలకు నిదర్శనం. తన డైట్ విషయంలో, జిమ్ సెషన్ల విషయంలో కోహ్లీ పాటించే క్రమశిక్షణే అతన్ని ఇంతకాలం ఫామ్ లో ఉంచిందని, ఒకవేళ అతను ఇదే మానసిక దృఢత్వాన్ని కొనసాగిస్తే 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా టీమిండియా జెర్సీలో చూడవచ్చని కైఫ్ విశ్లేషించారు. ఇది కేవలం కోహ్లీ వ్యక్తిగత రికార్డులకే కాకుండా టీమిండియాలో యువ ఆటగాళ్లకు ఒక మార్గదర్శకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ప్రస్తుతం రోహిత్ కోహ్లీ జోడీలో రోహిత్ కంటే ఒక అడుగు ముందు ఉన్నాడు కోహ్లీ అని కైఫ్ వెల్లడించారు. అందుకే కోహ్లీ చాలా సాధించగలడని అభిప్రాయపడ్డాడు. అయితే కోహ్లీ కెరీర్ మరో 5 ఏళ్లు సాగాలంటే అతనిలోని ప్రేరణ అత్యంత కీలకమని కైఫ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రపంచంలో దాదాపు అన్ని మేజర్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లీకి ప్రతిరోజు మైదానంలోకి దిగడానికి కొత్త లక్ష్యాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం పరుగుల కోసమే కాకుండా రాబోయే ఐసీసీ ట్రోఫీలను గెలవాలనే కసి, విదేశీ గడ్డపై టెస్టు విజయాలు సాధించాలనే పట్టుదల కోహ్లీని ముందుకు నడిపిస్తాయని కైఫ్ భావిస్తున్నారు. ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ సైన్స్ మరియు రికవరీ టెక్నాలజీ వల్ల అథ్లెట్లు తమ కెరీర్ను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం ఉందని, దానికి కోహ్లీ సరైన ఉదాహరణ అని ఆయన అన్నారు. ఒకవేళ కైఫ్ చెప్పినట్లు జరిగితే మనం 2027 వన్డే ప్రపంచ కప్లో కూడా కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలను చూడవచ్చు. తరాలు మారుతున్నా, కొత్త కుర్రాళ్లు జట్టులోకి వస్తున్నా కింగ్ కోహ్లీ స్థానం మాత్రం పదిలంగా ఉంటుందని, అతను తన కెరీర్ ముగించే సమయానికి క్రికెట్ చరిత్రలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తాడని కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద కోహ్లీ ఇప్పుడిప్పుడే ఆటకు వీడ్కోలు పలికే ఉద్దేశంలో లేడని, అతనిలోని అసలైన ఆట ఇంకా బాకీ ఉందనేది కైఫ్ మాటల సారాంశం.